కొన్ని దీపం అయితే అయిపోయింది, పెట్టాను. చక్కగా మందార పూలు అయితే దొరికాయి, చక్కగా హ్యాపీగా ఉంది నాకైతే. ఫుల్గా ఎక్కువ అయితే దొరకలేదు, ఎందుకంటే చెట్టు కొట్టేసారు కదా, అందుకని ఎక్కువ అయితే దొరకలేదు. బుజ్జిగడికి స్కూల్కి పంపించాను. స్కూల్లో అంటున్నాడు. అలవాటు అవ్వాలని ఆటో ఎక్కించాము. ఆ టీచర్ ఉన్నారు, వాళ్ళ టీచరు. ఇవాళైతే లేరు వాళ్ళ టీచరు, స్టూడెంట్స్ ఉన్నారు. అలా జాగ్రత్త చూసుకోండి అమ్మా అన్నాను. ఇవన్నీ నా దీపం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ తినాలి నేను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. ఇగోండి నిన్న పూరీ చేశాను కదా, దానిలో సగము ముద్దలు ఉన్నాయి. పూరీ చేసుకుంటున్నాము బుజ్జిగాడు నేను. అది స్కూల్కి పంపించాలి కదా అనేసి రెడీ చేసి ఉంచుతాను. రెడీ అంటే పూర్తి చేయలేదు, ఒక కట్ బనానా వేసి ఉంచేసాను. ఇక్కడైతే ఆయిల్ అయితే మరిగిపోతుంది. ఇప్పుడైతే నేను వేపేసుకుంటాను పూరీ అయితే. కూర అయితే ఉంది, వండక్కర్లేదు. ఇకండి వీడికైతే స్టార్ట్ చేశాను అప్పుడే. కొంచెం డల్గా ఉన్నాడు, ఇంకా తెలియదు ఆడికి నేను ఇక్కడికి స్కూల్కి వెళ్తున్నాను అనేసి. సీక్రెట్గా నెమ్మదిగా రెడీ చేస్తున్నాను, తింటున్నాడు. ఇంకా అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బుజ్జిగాడు అయితే రెడీ అయిపోయాడు. ఇవన్నీ ఫస్ట్ టైం నేనే వేసాను. బూట్ల నుంచి సాక్స్ వరకు నాకు తెలియదు ఎందుకు అబద్ధము. షర్టు నిక్కర బెల్ట్ అంటే వేస్తాను, కానీ బూట్లు సాక్స్లు రావు. ఎందుకంటే అటు ఇటు అంటారు కదా, నాకు అవి తెలియవు అంతగా. ఇవిలైతే వేసాను నీట్గా గుర్తుంచుకొని. కరెక్ట్గా 8:30 కల్లా ఫినిష్ అయిపోయింది, రెడీ అయిపోయాడు బుజ్జిగాడు అయితే. ఇంకా 9 గంటలకి ఆటో వస్తుంది. అక్కడైతే ఏడుస్తున్నాడు. కొంచెం బొమ్మలు వేసి కాసేపు పూలు చేశాను. అవన్నీ ఊడిపేస్తాడు కదా, మెసుకెళ్తాను పోతాయి కదా, మిగతావి లాగేసి వస్తాడని భయంకి వేసాను. అవి చిన్న స్మైల్ ఇచ్చుకొని హ్యాపీగా ఉన్నాడు. లేట్ అయిపోయినాయి. ఇంక ఎండ బాగా ఉంది కదా, ఒక్కొక్కసారి క్లైమేట్ చేంజ్ అవుతుంది. సాయంత్రం అవగానే మళ్ళీ లేట్ అయిపోద్దేమో అనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేస్తాను. బ్లౌజ్ అయితే సగం కుట్టాను కదా, ఇంకో సగం కుడతానని ఇక్కడ పెట్టేసుకున్నాను నేనైతే. రైస్ అయితే మా ఇద్దరు గురించి వండుకోవాలండి, అందుగురించి ఇప్పుడు స్టార్ట్ చేయను. కొద్దిగా వండుకుంటే చాలు, రాత్రి అన్నం సరిపోతుంది. మా ఇద్దరికి పప్పు ఉంది, వేపిన చేగడలు ఉడియాలు ఉన్నాయి, సరిపోతుంది. పెరుగన్నం తినేస్తాం. అంతా కుట్టుకుంటాను. ఇది కొద్దిగా కంప్లైంట్ అవుతుంది కదా, అంటే పూర్తి అవుతుంది. సగమేనా కుడుతున్నాను, కానీ మధ్యలో కరెంటు పోయింది. మోటార్ పనిచేయదు కదా కరెంటు పోతే. సగం అయిపోయింది. హ్యాండ్స్ అతికేస్తే అయిపోయినట్టుగా నా బ్లౌజ్ అనేది. టైం వచ్చి కరెక్ట్గా 12 అయిపోయింది. అన్నంకి అయితే పెట్టాను. కొంచెం పప్పు ఉందన్నాను కదా, సరిపోతుంది ఇద్దరికి. ఇది మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి. ఏటో తెచ్చారంట మా గురించి స్పెషల్, అది ఏటో తెలుసుకుందాం. ఏం తెచ్చారు అంటే ఇది ఇష్టమండి, మరీ ఇష్టం కదా, తక్కువ ఇష్టము. కానీ ఆ ఇష్టం అంటున్నాను కానీ అది అసలు ఏం తెచ్చారో కూడా తెలియదు. ఇష్టమని చెప్తాను మీతో పాటు నేను. వా పనస్తానులే, కొబ్బరి పనసా, పిక్కలు ఉన్నాయా? పిక్కలు తీయలేదు కదా, పిక్కలు ఉంచుదాం. కర్రీ వండితే సూపర్గా ఉంటుందంట. కూర బాగుంటుంది, మసాలా కూర బాగుంటుంది పిక్కలతో. ఎలాగుంది? కానీ ఎక్కువ తినకూడదు. అత్తయ్యకి సో అంటారు కానీ ఇటు నుంచి వాత అనుకొని దడదలు ఆడించదురు. బాగుంది. పోనీ థ్యాంక్ యూ తెచ్చినందుకు. బుజ్జిగాడు అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. వెంటనే డ్రెస్ చేంజ్ చేస్తాడు. పొద్దున్నే ఏ అవతారంతో కనిపించాడు, ఆ అవతారంతో నేను సాయంత్రం కూడా కనిపించాడు. టైం వచ్చి 12:20 అయిపోయింది. ఎందుకంటే వచ్చినప్పుడు 12 అయిపోయింది, 12:10 అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసి ఫేస్ వాష్ కడిగేసి అంతే అయినప్పుడు 12:30. అన్నం అయితే అయిపోయింది. 1 గంట తినిపిస్తాను. ఇప్పుడే బిస్కెట్ నీళ్ళు తాగినట్టుగా ఉన్నాడు, అందుకని మరి ఇప్పుడు పెట్టను. 1 గంటకి పెడతాను, చక్కగా పడుకొని పెట్టేస్తాను. అయితే 1 గంట అయిపోయింది. చిన్న గడియారం కదా కనిపించట్లేదా, నాకైతే కనిపిస్తుంది చక్కగా చిన్నది. పప్పు వేడన్నా. ఇప్పుడు సమోసాలు వచ్చాయండి, ఒక 20 రూపాయలు తీసుకున్నా. బుజ్జిగడికి ఒక 2, నాకు 2 అడ్జస్ట్ చేసుకొని తినేస్తా. ఉన్నాయి కానీ తినాలనిపించింది, ఆ ఏపుని ఉన్న తినాలనిపించింది. ఇవి తీసుకొని రెడీ కూర్చున్నాడు. గుడ్ ఈవినింగ్. ఇగోండి బుజ్జిగాడు అయితే ఇప్పుడే పడుకొని అయితే లేచాడు. పూరీలో ఇస్తానని ఉంచాను, పొద్దున పూరీలో ఒక 3 ఉంచాను, వద్దనేసాడు. బిస్కెట్లు తింటాను అన్నాడు, సరే తిని అనేసి ఇచ్చేసాను. ఇంకెందుకు ఉంచడమని నాకు అలాగే ఇష్టం కదా, ఈనప్ప మీద నేను తినేస్తున్నాను. వాడివైతే పూరీలు. కూర అయితే వచ్చి పెడుతున్నాను, కొద్దిగా చల్లగా ఉంది. ఏ కనిపించట్లేదు, వాయిస్ మాత్రమే వినిపిస్తుందని అనుకుంటున్నారు. అదేం లేదండి, కొంచెం పని ఉంది అందువల్ల కనిపించట్లేదు. చూడండి నా మొహం ఎలా మాడిపోయిందో. కొంచెం ముందే నలుపు, మరి కొంచెం నల్లగా అయిపోతుందండి ఈ ఎండకి. జుట్టు అంతా పెరిగింది కదా, కొంచెం ఎండడం వల్ల ఏంటంటే కొద్దిగా పిల్లకి వేసుకోవడం వల్ల కొద్దిగా హాయిగా ఉంది. బుజ్జిగాడు కొంచెం పూరీలు నేను తినేస్తున్నాను. బుజ్జిగాడు నేను తినేసాక కాసేపు కూర్చున్నాం ఫ్యాన్ గాల్లో.
కరెంట్ అయితే పోయింది. మేఘాలు కొంచెం నల్ల మూసినట్టుకున్నాయి, గాలి అయితే వేస్తుంది. వాడైతే బయట ఆడుకుంటున్నాడు పాపం. ఒక్కడు కార్లు తెచ్చుకోరంటే ఆ కాలు దగ్గర తేవాలంటే. క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది. ఇంతవరకు మా ఆయన అయితే రాలేదు, బయటకు వెళ్ళారు పని మీద. నోహి హాయ్ చెప్పు, హాయ్ సే హాయ్. హాయ్. రేపు స్కూల్ ఫుల్ డే 9 AM 4 PM. ఇక లంచ్ కదా. ఆయనైతే ఫోన్ చేశారు, బయటకు వెళ్దాము రెడీగా ఉంది అన్నారు. ఈ నెపం మీద బుజ్జిగాడికి సాక్స్లు తీసుకొని, వాటర్ బాటిల్ తీసుకొని, కచ్చిప్ అయితే తీసుకుంటాం. మరి ఇంకెక్కడికి వెళ్తారో మా ఆయన అయితే వచ్చాక బ్లాక్ కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడే నేను డ్యూటీ నుంచి అయితే వచ్చాను. చిన్న క్యాంప్ కూడా వెళ్ళా. నా బ్యాగ్ బరువుగా ఉందని చెప్పేసి మా ఆవిడ వెంటనే ఎతికేస్తుంది, ఏటుందా అని చెప్పేసి. నవ్య చూడండి ఆతురత ఏటో. ఎన్నోనా చూడు శనక్కాయలు. సంచితే ఎలా తొలిపోతాయి. నీకే ఇచ్చారు, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ పంటవే ఎప్పటి నుంచే అంటారు అంతే. ఎప్పటి నుంచి నేను అంతంతా మీరు తినడమేనట్టు మాకు ఏటవ్వా అని చెప్పానంటే ఈ ఇయర్కి అయ్యింది ఇచ్చారు. చూడండి బాగుంది టేస్ట్, ఆల్రెడీ తిన్నాను నేను అంతే. లోపల శనగలు వెళ్ళిపోయి తీసే అందులో కదా బ్యాగ్లో ఇది కూడా తీసే, కవర్ తీసి పక్కది. నేను తిన్నాను. మిరపకాయ బజ్జీకి సాస్ ఇచ్చాడు వెరైటీగా. సాస్ తినలే, ఆడు ఇంకో పౌడర్ వేసాడు, ఏదో పౌడర్ తీయగా పుల్లగా ఉప్పగా ఉంది, సూపర్గా ఉంది, టేస్ట్ అయితే ఎదిరిపోయింది. అజినమోటా కలిపాడు. నాకు తెలియదు, అజినమోటా అంటే ఇప్పటికీ తెలియదు నాకు. బాగుంది. మంగళవారం సంత అవుతుంది. ఆ దగ్గర అయితే రెడీ అయిపోయారు. అన్నమైతే వండిస్తాను, 8 అయింది. మరి ఎంత టైం అవుతుందో వచ్చినప్పటికీ తెలీదా? ఏదంటున్నారు? సరే వచ్చేస్తాను. ఏం తెస్తాను చూపెడతాం వచ్చాక. కష్టపడి షాప్లోకి వెళ్ళే సామాన్లన్నీ కొనేది నేను. ఇక్కడ నుంచి ఇక్కడ తేడానికి కలిసిపోతుంది, బయట నుండి ఎక్కడికి. నవ్య నన్ను ఒకేసారి మార్కెట్లోకి, వీళ్ళిద్దరేమో పార్కులోకి వెళ్ళిపోయి ఆడుకుంటారు ఉయ్యాలు అనుకోని. రకరకాల పాట పాడినాడు, శ్లోకం చదువుతాను అన్నట్టు రకరకాలు చెప్పాడు. మా ఆయనకు బీరకాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, అది నచ్చినవన్నీ లేదు. ఇవేం పళ్ళు అంటా చెప్తాను. నేరేడు పళ్ళు అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టు. అనాసపనస, పైనాపిల్ తెచ్చుకుంటాం. ఆ రెండో తినడానికి ఇష్టమో ఒంటికి వెళ్ళారు చూడండి మనిషికి. పైనాపిల్ ఉన్న నేరేడు పళ్ళు ఎంత మంచిది ఒంటికి. సంవత్సరంకి వచ్చే ఒక పంట. నేనేటి చెప్తాను, నువ్వేటి చెప్తున్నాను. నువ్వు కావాలని ఎగ్గొడుతున్నావు నాకు అర్థమవుతుంది, కానీ మధ్యలో అల్లాడు కోరస్ అనుకునే. బాగుంటుంది అండి. నువ్వు గుత్తొంకాయలంటే ఇదే పన్నీర్ బటర్ మసాలాగా ఉండేస్తావు. ఒకటే రేవుడు దాన్ని ఏమంటారు, మష్రూమ్ కూరకైనా అదే మసాలా, దాన్ని ఏమంటారు రొయ్యలకైనా అదే మసాలా, దీనికైనా అదే మసాలా. ఇదండి. మళ్ళా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. రేపటి నుంచి మన ఊహికి 2 పూటల స్కూలు. సో నవ్య బిజీగా ఉంటుంది క్యారేజ్లతోటి. సో ముందు నేను 5:30 అయ్యేసరికి లేపియాలి నవ్యకే. అప్పుడు లేపితే కానీ పనులు అవ్వవు ఇంట్లో. ఎందుకంటే వాడికి క్యారేజ్ ఉండాలి, టిఫిన్ చేయాలి, నాకు పెట్టాలి, అడిగి పెట్టాలి, అన్నీ చేయాలి. సో అందుకోసమని. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.